ప్రశ్నజాతకం వివిధ భావాలు. ప్రథమ భావం లగ్నభావానికి తనుభావమనే మారుపేరు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఏ రాశి లగ్నమవుతుందో ఆ రాశి పేరిట ఆ వ్యక్తి జన్మలగ్నం చలామణి అవుతుంది. ఆరోగ్యము, రంగు, శరీర ఔన్నత్యము, భౌతిక స్వరూపము ఈ లగ్నం ద్వారా తెలుసుకోవచ్చు. లగ్నం చరరాశి అయితే దాని నుండి 11వ రాశి బాధక స్థానం, స్థిర రాశి అయితే దాని నుండి 9వ రాశి బాధక స్థానం, ఉభయ రాశి అయితే దాని నుండి 7వ రాశి బాధక స్థానం. లగ్నము, మారక, బాధక స్థానాలని ఆయుర్దాయక కారకాలను, జరిగే దశ విదశ అంతర్విదశలను ముందుగా గుర్తించాలి. ప్రథమ భావ కక్ష్యాధిపతి మారక బాధక స్థానాల కారకుల నక్షత్రాల్లో ఉంటే ఆయుర్దాయం తక్కువ అని చెప్పాలి. ప్రథమ భావ కక్ష్యాధిపతి 6వ భావ కారకుల నక్షత్రాల్లో ఉంటే అనారోగ్య బాధ ఉంటుంది, మరణం ఏర్పడకపోవచ్చు. ప్రథమ భావ కక్ష్యాధిపతి 8వ భావ కారక గ్రహాల నక్షత్రాల్లో ఉంటే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలుంటాయి. ప్రథమ భావ కక్ష్యాధిపతి 12వ భావ కారక గ్రహాల నక్షత్రాల్లో ఉంటే చాలా దినాలు అనారోగ్య బాధ ఉంటుంది, ఆసుపత్రి పాలు అవ్వవలసి వస్తుంది. అధిక బలంతో మారక బాధక స్థానాలు పనిచేస్తేనే మరణం ఆసన్నమవుతుంది. దశ, భుక్తి, అంతర్భుక్తి కాలాలు ఆ కారకాలకు చెంది ఉండి కలసి పనిచేయాలి. ఆధికారిక గ్రహాలను కూడా పరిశీలించాలి. ప్రథమ భావ కక్ష్యాధిపతి ప్రథమ ఏకాదశ స్థానాల్లోని గ్రహాల నక్షత్ర సంబంధం పొందితే ఆరోగ్య లోపం ఉండదు. ప్రథమ భావ కక్ష్యాధిపతి ప్రథమ షష్ఠ కారకుల నక్షత్రాల్లో ఉండి ఏకాదశ భావ సంబంధం పొందకుంటే ఆ గ్రహాల విదశ అంతర్విదశల్లో అనారోగ్య బాధ ఉంటుంది. శని సంబంధ రోగం దీర్ఘకాలికత్వాన్ని, కుజ సంబంధం ఆగంతుకాన్ని, బుధుని సంబంధం సంశ్లిష్టతను సూచిస్తుంది. ప్రథమ షష్ఠ సంబంధం పొందిన గ్రహాల దశ విదశ అంతర్విదశాల్లో అనారోగ్యం ప్రారంభము అవగా ప్రథమ పంచమ ఏకాదశ గ్రహాల దశ విదశ అంతర్విదశల కాలాల్లో రోగ నివృత్తి ఏర్పడుతుంది. ప్రమాదాలు 8వ భావ కక్ష్యాధిపతి అష్టమ భావ కారకుల నక్షత్రాల్లో ఉంటే ప్రమాదాలకు లోను కావచ్చు. 6వ భావ కారకత్వం కూడా ఉంటే ప్రమాదాల ద్వారా జ్వరాది ప్రాప్తి ఉంటుంది. ద్వాదశ భావ కారకత్వం వల్ల ఆసుపత్రి పాలు అవ్వవలసి వస్తుంది. మారక బాధక సంబంధం మరణాన్ని సూచిస్తుంది. చతుర్థ భావం జీవితాంతాన్ని సూచిస్తుంది. ద్వితీయ భావం, ద్వితీయ భావానికి ధనస్థానమని, కుటుంబస్థానమని కూడా పేరు. ధన విషయాలు, ఆర్థిక విషయాలు, వారసత్వాలు, కూడబెట్టిన డబ్బు, ఎదురుచూసిన డబ్బు ఈ భావం ద్వారా అవగతమవుతాయి. కుటుంబ సభ్యుల సంఖ్య, అభివృద్ధి, మనోగత భావాలను వాక్కు ద్వారా వివరించగలగడం, ఆహార పదార్థాల స్వీకార విషయాలు
ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. ధనార్జన అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. వస్తువుల అమ్మకం ద్వారా ధనార్జన సూచన ఈ క్రింది విధంగా ఉంటుంది. 3, 11 భావాల కారకుల మూలంగా వస్తు విక్రయం ద్వారా ధనార్జన, దానితో పాటు 12వ భావం సంబంధం ఏర్పడితే నష్టానికి, తక్కువ ధరకు విక్రయింపవలసి వస్తుంది. 3వ భావ కక్ష్యాధిపతి బుధుడు కావడం, 3వ భావ కక్ష్యాధిపతి లేదా అతడున్న నక్షత్రాధిపతి ఉభయ రాశిలో ఉంటే పలుమార్లు విక్రయం చేస్తారు. వ్యాపారానికి దీనికి సంబంధం లేదు. 2, 10, 11 భావకారకుల సమయమైతే ధనార్జన బాగా ఉంటుంది. 3వ భావము, 3వ భావానికి సోదర స్థానము అని పేరు, పరాక్రమస్థానమని కూడా మరొక పేరు. దీని ద్వారా సోదరులకు సంబంధించిన విషయాలు, సాహసము, దూకుడు, ధీరత్వము ఇత్యాది గుణాలు తెలుసుకో వీలవుతుంది. చదువు మీద శ్రద్ధ, వ్రాతలో నేర్పరితనము, దగ్గరి ప్రయాణాలు, ప్రచురణలు, ఉద్యోగంలో మార్పు, కుడి చెవి, గొంతు, భుజాలు ఇత్యాది స్థానాలకు సంబంధించిన విషయాలను ఈ భావం ద్వారా వివరించవచ్చు. 6, 11 భావాల కారకులైన గ్రహాల నక్షత్రాల్లో 3వ భావ కక్ష్యాధిపతి ఉంటే తన విన్నపము, అర్జీ, అప్పీలు విజయవంతం అవుతాయి. 5, 12 భావాల కారకులైన గ్రహాల నక్షత్రాల్లో 3వ కక్ష్యాధిపతి ఉంటే తన విన్నపము, అర్జీ, అప్పీలు విజయవంతం కాదు. సంప్రదింపులకు 3, 9 భావాలని పరిశీలించాలి. ఈ భావాలతో పాటు వివాహ సంప్రదింపులకు 7వ భావం, వ్యాపారాదులకు 6, 10 భావాలు, సంతానానికి సంబంధించి అయితే 5వ భావం, వీటిని కూడా స్వీకరించాలి. ఈ భావకారకులు పరస్పర పోషకాలై వీరి దశ, విదశ, అంతర్విదశలు జరుగుతున్న కాలాల్లో పై విషయాలు చక్కగా ఫలిస్తాయి. 3వ భావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి వక్రి కాకుండా 3, 11 భావాల్లో ఉంటే తప్పక విజయం లభిస్తుంది. ఇంటర్వ్యూ, మౌఖిక పరీక్షలు ఇత్యాదుల్లో గెలుపు సాధించాలంటే 3, 9, 11 సంబంధం చక్కగా ఉండాలి. అందిన వర్తమానం సత్యమా అసత్యమా తెలుసుకోవాలంటే 3వ కక్ష్యాధిపతి సంబంధం చూడాలి. 3వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రం శనిదైనా, ఆ నక్షత్రాధిపతి శని సంబంధం పొందినా ఆ విషయం వాస్తవం కాదు. 3వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కుజ నక్షత్రంలో ఉన్న ఆ విషయం అసత్యము, ద్రోహచింతనతో కూడినది. 3వ భావ కక్ష్యాధిపతి గురువు నక్షత్రంలో ఉన్న ఆ నక్షత్రాధిపతి గురువు సంబంధం పొందిన అది వాస్తవము, సత్యము. 4వ భావము, 4వ భావమునకు సుఖస్థానము అని పేరు. దీనికి మాతృస్థానము అని కూడా పేరు. మాతృసుఖము, మాతృదేశంలో సుఖము, అనారోగ్యము, ఇతర బంధువులతోటి సంబంధాలు, భూమి, భవనాలు, వస్తు, వాహనాలు, చివరి రోజుల్లో స్థితిగతులు ఈ భావం ద్వారా వ్యక్తమవుతాయి. సుఖ అసుఖ అనుభూతులు తెలుసుకో వీలవుతుంది. 4వ భావ కక్ష్యాధిపతి కుజుడైనా, 3వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కుజ సంబంధం పొంది 4వ భావ కారకుడైనా, 4వ భావ సంబంధం పొందిన గృహ సంబంధిత విషయాలను పరిశీలించాలి. 4వ భావ కక్ష్యాధిపతి చంద్రుడైనా, ఆ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి చతుర్థ భావకారకుడై చంద్రగ్రహ సంబంధం పొందిన
తల్లికి సంబంధించిన విషయ పరిశీలన చేయాలి. 4వ భావ కక్షాధిపతి గురువు కానీ బుధుడు కానీ అయినా ఆ కక్షాధిపతి ఉన్న నక్షత్రాధిపతి చతుర్థ భావ కారకుడై గురు లేక బుధగ్రహ సంబంధం పొందిన విద్యా సంబంధిత విషయ పరిశీలన చేయాలి. 4వ భావ కక్షాధిపతి శని అయినా ఆ కక్షాధిపతి ఉన్న నక్షత్రాధిపతి చతుర్థ భావకారకుడై శనిగ్రహ సంబంధం పొందిన గనులు భూమికి సంబంధించిన విషయాలు పరిశీలించాలి. గృహ నిర్మాణ విషయ పరిశీలనకు 4, 11, 12 భావాల్ని పరిశీలించాలి. నిర్మిత గృహాన్ని కొనడానికి 6, 9 కూడా కలుపుకోవాలి. 4వ భావ కక్షాధిపతి వక్రి అయినా వక్రిగ్రహ నక్షత్రంలో ఉన్న గృహం కొనడం కష్టం. ఆ గ్రహాలు వక్రత్వాన్ని పోగొట్టుకున్నప్పుడే ఆ పనులు అమలవుతాయి. అది కూడా ఆ కక్షాధిపతి 4, 11, 12 భావాల కారకుడై ఉంటేనే. స్థిరాస్తి అమ్ముడు పోవాలంటే 3, 5, 10 భావాలని పరిశీలించాలి. ఇక్కడ కూడా 4వ భావ కక్షాధిపతి అతడున్న నక్షత్రాధిపతి వక్రత్వం పొందకుండా ఉండాలి. 4వ భావ కక్షాధిపతి తన నక్షత్రాధిపతి 3, 10 భావాల కారకుడై ఉంటే వక్రత్వం వీడిన తరువాత ఫలవంతమవుతుంది. అమ్మకం మంచి లాభానికా కాదా అనేది దశాధిపతిని బట్టి నిర్ణయించాలి. దశాధిపతి ఉన్న నక్షత్రాధిపతి 8వ భావంలో ఉండి 12వ భావాధిపత్యం పొందితే నష్టానికే అమ్ముడుపోతుంది. చతుర్థ భావ కక్షాధిపతి శుక్రుడై 4వ భావకారకుడైన 4వ భావకారకుని నక్షత్రంలో ఉండి శుక్ర సంబంధం పొందిన వాహనము లేదా సౌకర్యదాయకమైన ఫర్నిచర్ పరిశీలనకు వస్తుంది. కక్ష్యాధిపతి కక్ష అధిపతి ఉన్న నక్షత్రాధిపతి చతుర్థ భావకారకుడై శుక్ర సంబంధం పొంది చరరాశిలో ఉంటే వాహనాన్ని సూచిస్తుంది. స్థిరరాశిలో ఉంటే ఫర్నిచర్ని సూచిస్తుంది. ఉభయరాశిలో ఉంటే రెంటిని సూచిస్తుంది. శని ప్రముఖ పాత్ర వహిస్తే సైకిల్ను సూచించగా కుజ చంద్ర శుక్ర ప్రాముఖ్యం పెట్రోలుతో నడిచే బండిని సూచిస్తుంది. చతుష్పాద రాశి సంబంధం ఉంటే కారు అవకాశాలు. కారు మొదలైనవి కొని తద్వారా సంపాదనకు 4తో పాటు 2, 6, 10 కారకత్వాలు కూడా ఉండాలి. బుధుడు ఉభయరాశి సంబంధం పొందితే వివిధ వాహనాలను ఇస్తాడు. వాహనం కొనుగోలుకు 4, 9, 10, 11 భావాలు. వాహనం అమ్మకాలకు 3, 4, 5, 10 భావాలు చూడాలి. ఆధికారిక గ్రహాల ఆధారంతో దశాభుక్తి అంతర్భుక్తుల కాలంలో గోచారం తోడుగా ఇవి అనుభూతిలోకి వస్తాయి. విద్యా సంబంధిత పరీక్షలలో విజయ సాధనను పరిశీలించడానికి 4, 9, 11 భావాల్ని పరిశీలించాలి. పోటీని ఎదుర్కొని పాల్గొనే ధైర్య స్థితి 3వ భావం ద్వారా తెలుస్తుంది. 3వ భావ కక్షాధిపతి చంద్రుడైతే ధైర్యం తక్కువ. శని అయితే ఆత్మవిశ్వాసం తక్కువ. బుధుడైతే ద్వైధీభావము మనసునిస్తాడు. కాబట్టి 3వ భావ కక్షాధిపతి రవి కుజ గురు శుక్రులలో ఎవరైనా సత్ఫలితాలనిస్తారు. అన్ని మంచి గ్రహాలు తోడ్పడినప్పటికీ ప్రథమ భావము 6, 8, 12 స్థానాల సంబంధం పొందిన పాపగ్రహ సంబంధం పొందిన అసలు పాల్గొనే అవకాశాలే లోపిస్తాయి.
నడిచే దశ విదశ అంతర్విదశల ఆధారంగా విజయ అవకాశాలని నిర్ణయించాలి. విద్యా సంస్థల్లో ప్రవేశం లభ్యమవడానికి 4వ భావ కక్ష్యాధిపతి 4, 11 భావకారకుల నక్షత్రాల్లో ఉండాలి. పంచమ భావం, దీనికి మంత్రస్థానమని సుతస్థానమని పేర్లు. కళలు, నాట్యము, నాటకము, పోటీలు, జూదము, ప్రేమ వ్యవహారాలు, సంతానము, దైవ ప్రేరణ, దైవ ధ్యానము ఇత్యాదులన్నీ ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. ఆటలు మొదలైన వాటిలో విజయము, రాజకీయాల అభివృద్ధి కూడా ఈ భావం ద్వారా తెలియవస్తుంది. పంచమ భావ కక్ష్యాధిపతి 7, 11 భావకారకులైన గ్రహాల నక్షత్రాల్లో ఉంటే ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. 6, 12 భావాల కారకుల నక్షత్రాల్లో ఉంటే ఫలవంతం అవవు. ఆ నక్షత్రాధిపతి 6వ భావకారకుడైతే అవతల వ్యక్తి జారిపోతాడు. 12వ భావకారకుడైతే తనే దూరమవుతాడు. సంతాన ఆరోగ్య విషయ పరిశీలనలో పంచమ భావ కక్ష్యాధిపతి ముఖ్య పాత్ర వహిస్తాడు. 5వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి 3, 5 భావాల కారకుడైతే తప్పక కోలుకుంటాడు. అలా కాక 10వ భావ సంబంధం పొంది శని ప్రముఖ పాత్ర వహిస్తే పరిస్థితి విషమిస్తుంది. వ్యాపార భాగస్వామ్య పరిశీలనకు 8వ భావ కక్ష్యాధిపతిని తీసుకోవాలి. 8వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి 6, 11 భావాల కారకులైతే వ్యాపారంలో భాగస్వామ్య అవకాశాలుంటాయి. 5, 12 భావాల కారకులైతే భాగస్వామ్యం పనికిరాదు. కళారంగంలో ప్రసిద్ధి చెందడానికి కూడా పంచమ భావ కక్ష్యాధిపతిని స్వీకరించాలి. ఆ గ్రహము 5, 6, 10 భావాల కారకుడైతే ప్రసిద్ధి చెందిన కళాకారుడవుతారు. 11వ భావకారకుడైతే ధన ఆదాయ అవకాశాలు కూడా బాగా ఉంటుంది. కుజ సంబంధం ఉంటే ఇంకా ప్రసిద్ధినిస్తుంది. సంతాన విషయాలు. సంతాన విషయ ప్రశ్నలో ఫలితం విజయం కావడానికి 5వ భావ కక్ష్యాధిపతి వక్రి కారాదు. అలాగే వక్రిగ్రహ నక్షత్రంలో పడరాదు. అతడు 2, 5, 11 భావాల కారకుడు అవాలి. 2, 5, 11 భావాల కారకులైన గ్రహాల దశ విదశ అంతర్విదశల కాలంలో సంతాన ప్రాప్తి అవకాశాలుంటాయి. 5వ భావం సంతానాన్ని సూచిస్తుంది. 11వ భావం జీవిత భాగస్వామికి 5వ భావం సంతానాన్ని సూచిస్తుంది. 11వ భావం జీవిత భాగస్వామికి 5వ భావం. పంచమ భావం సంతానాన్ని సూచించి ఏకాదశ భావము సంతాన విషయాన్ని సూచించకుంటే పృచ్ఛకుడు సంతాన్నివ్వడానికి శక్తివంతుడవుతాడు. ఏకాదశ భావం సంతానకారకుడై పంచమ భావం సూచించకుంటే జీవిత భాగస్వామి సంతానోత్పత్తికి శక్తివంతమవుతుంది. 5, 11 భావాలు సంతాన విషయాల కారకులు కాకుంటే సంతాన విషయంలో నిరాశే ఎదురవుతుంది. ప్రశ్నించే వ్యక్తి పురుషుడైతే 11వ భావ కక్ష్యాధిపతి, ప్రశ్నించేది గర్భవతి అయితే 5వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి
బుధుడైనా ఆ గ్రహం ఉభయరాశిలో ఉండినా అమడబిడ్డలకు అవకాశమని చెప్పాలి. అసలు గర్భవతియా కాదా అని తెలుసుకోవడానికి పంచమభావ కక్ష్యాధిపతి 2, 5, 11 భావకారకులైన గ్రహాల నక్షత్రాల్లో ఉండాలి. దానితో పాటు వంధ్యారాసుల్లో ఉండరాదు. ఇట్లు కాకున్నా సంతానరాహిత్యం కలుగుతుంది. దత్తత ప్రశ్న: దంపతుల్లో ఏ ఒక్కరికి సంతానావకాశాలు లేనప్పుడు దత్తత ప్రశ్న ఉదయిస్తుంది. దత్తత స్వీకరింపవలసి వచ్చినప్పుడు ఆ బిడ్డకు దత్తతకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అని పరిశీలించాలి. 4వ భావ కక్ష్యాధిపతిని పరిశీలించాలి. ఆ కక్ష్యాధిపతి ఉభయరాశిలో ఉండడం లేదా బుధుడు కావడం లేదా ఆ కక్ష్యాధిపతి 8వ భావకారకుడవడం జరిగితే ఆ బిడ్డకు దత్తతకు పోయే అవకాశం ఉంది. లాటరీ మొదలైన వాటి ద్వారా లాభం తెలుసుకోవడానికి 11వ భావాన్ని పరిశీలించాలి. లాభభావ కక్ష్యాధిపతి వక్రి అయినా వక్రిగ్రహ నక్షత్రంలో ఉన్న లాభ అవకాశాలు లేవు అనే చెప్పాలి. వక్రి కాకుంటే మంచి అవకాశాలుంటాయి. అదే సమయంలో ఆ గ్రహము 2, 6, 11 భావాలకు కారకుడవ్వాలి. శనికి లాభభావ సంబంధం ఉంటే ఆలస్యము, రవిచంద్ర లాంటి శీఘ్ర గ్రహ సంబంధం ఉంటే త్వరిత కాలము. మిగిలిన గ్రహాలు మధ్య మార్గాన్ని సూచిస్తాయి. రాహుకేతువులు తాము ఏ గ్రహంతో కలిసి ఉంటారో ఆ గ్రహము లేదా ఏ నక్షత్రంలో ఉంటారో ఆ గ్రహము, తమను చూచే గ్రహము, తామున్న రాశ్యాధిపతి గ్రహము లాభించే సమయాన్ని సూచిస్తారు. 2, 6, 11 భావాల కారకత్వంతో పాటు 5, 8, 12 భావాలను సూచించే గ్రహాలని తిరస్కరించి మిగిలిన గ్రహాలను స్వీకరించాలి. వాటిలో ఆధికారిక గ్రహాలేవో పరిశీలించి వాటి దశ విదశ అంతర్విదశ కాలాల్లో ఈ లాభావకాశాలు ఉంటాయని చెప్పాలి. 3వ, 5వ భావ సంబంధం ఉన్న కాలాల్లో ఇలాంటి పోటీ, లాటరీ ఇత్యాదుల్లో పాల్గొనడం లాభదాయకము. 6వ భావము. దీనికి శత్రుస్థానమని రోగస్థానమని పేరు. ఉద్యోగము, పనివాండ్రు, మేనమామ, అనారోగ్యము, అప్పులు ఇత్యాది విషయాలు ఈ భావం ద్వారా తెలియవస్తాయి. ఎన్నికలలో, కోర్టు కేసులలో గెలుపు, కష్టపడి పనిచేయడము, వ్యాపారం ఇత్యాదులు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కట్నము, బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు, ఇతర ఆధారాల మూలంగా ధనప్రాప్తి ఈ భావం ద్వారా తెలుస్తుంది. 6వ భావం రుణ, రోగ, శ్రమ, చోర విషయాలని సూచిస్తుంది. అందు రుణప్రాప్తి పలు విధాలుగా ఉంటుంది. 6వ భావ కక్ష్యాధిపతి వక్రి అయినా వక్రిగ్రహ నక్షత్రంలో ఉన్నా రుణప్రాప్తి అవకాశాలు లేవు అని నిర్ణయించాలి. 6వ భావ కక్ష్యాధిపతి రవి అయితే ప్రభుత్వ, బ్యాంకు మూలంగా రుణప్రాప్తి, చంద్రుడైతే సత్వర ఫలితము, కుజుడైతే కొంత అడ్డంకులు, గొడవలు ఉండవచ్చు. బుధుడైతే ప్రతినిధి ద్వారా కంతుల్లో రుణప్రాప్తి అంటే ఇన్స్టాల్మెంట్లో రుణప్రాప్తి, గురువైతే న్యాయ పద్ధతుల్లో గౌరవంగా రుణప్రాప్తి, శుక్రుడైతే మైత్రిపూర్వకంగా, శని అయితే ఆలస్యము జరగవచ్చు. శని 6వ భావ కక్ష్యాధిపతిని చూస్తుంటే అనుకున్నంతలో కొంత భాగమే రుణ రూపంలో లభిస్తుంది. 2, 6 భావాల సంబంధము కనిష్ఠ సోదరుల మూలంగా, 3, 6 భావాల సంబంధము తల్లి మూలంగా, 4, 6 భావాల సంబంధము
సంతానము, సంతానము వంటి వారి మూలంగా. ఆరవ భావ సంబంధము భార్య, భాగస్వామి ఇత్యాదుల మూలంగా. 8, 6 భావాల సంబంధము తండ్రి, తండ్రి వంటి వారి మూలంగా. 10, 6 భావాల సంబంధము జ్యేష్ఠ సోదరులు, మిత్రుల మూలంగా రుణప్రాప్తిని చెప్పవచ్చు. అప్పులు తీర్చడం అనేది 12వ భావంపై ఆధారపడి ఉంటుంది. 12వ భావ కక్షాధిపతి వక్రి అయినా, వక్రిగ్రహ నక్షత్రంలో ఉన్నా రుణమోచన అవకాశాలు తక్కువ. వీరి వక్రత్వం పోయినప్పుడే రుణ విమోచన అవకాశాలు. 12వ భావ కక్షాధిపతి రవి అయితే తండ్రి, ప్రభుత్వము ఇత్యాది సాయంతో రుణ విమోచన. చంద్రుడైతే త్వరితగతిలో రుణ విమోచన. కుజుడైతే బలప్రయోగం ద్వారా అప్పు తీర్చవలసి వస్తుంది. బుధుడైతే ప్రతినిధి ద్వారా కంతుల వారీగా తీర్చడం జరుగుతుంది. గురువైతే ధర్మబద్ధంగా, గౌరవప్రదంగా. శుక్రుడైతే మంచి మాటల ద్వారా, సంప్రదింపుల ద్వారా. శని అయితే ఆటంకాలు, అడ్డంకుల తరువాత అప్పు తీరుతుంది. 7వ భావము. 7వ భావానికి కళత్ర స్థానమని పేరు. వ్యాపారము, శత్రువులు, సమాజంలో ఇతరులతో సంబంధాలు, సమితులు, సమాజాలు, పోగొట్టుకున్న వస్తువులు, దొంగతనము, ఈ విషయాలన్నీ ఈ భావం ద్వారా తెలుస్తుంది. కళత్రం యొక్క ఒడ్డు, పొడుగు, రంగు, వయస్సు, వైవాహిక జీవితంలో సుఖ అసుఖాలు తెలియవస్తాయి. వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సప్తమ భావ కక్ష్యాధిపతి 2, 7, 11 భావాలను సూచిస్తే తప్పక వివాహం అవుతుంది. సప్తమ భావ కక్ష్యాధిపతి లేదా అతడున్న నక్షత్రాధిపతి బుధుడు కాకుండడం, ఉభయ రాశిలో లేకుండడం జరిగి, దానితో పాటు లాభభావ కక్ష్యాధిపతి సప్తమ భావకారకుని నక్షత్రంలో ఉంటే వివాహితులు పరస్పరం అనురాగం, బంధం కలిగి ఉంటారు. లాభభావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి 6వ భావకారకుడైతే ఇతర సంబంధాలున్నా హద్దు మీరి నడుచుకోరు, పరస్పరం విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఒకవేళ కొన్ని కారణాల వల్ల విడిపోయిన జంట మరల కలుసుకోవడం అనేది 2, 7, 11 భావాల కారకుల దశ, విదశ, అంతర్విదశల కాలంలో జరగవచ్చు. 7వ భావ కక్ష్యాధిపతి ఉభయ రాశిలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్న 7వ భావ కక్ష్యాధిపతి బుధుడైన ద్వితీయ వివాహ అవకాశాలు ఉంటాయి. 7వ భావ కక్ష్యాధిపతి అదే సందర్భంలో 2, 11 భావాలను కూడా సూచించాలి. 8వ భావ కక్ష్యాధిపతి 6, 11 భావాల కారకుల నక్షత్రంలో ఉంటే వివాహ సందర్భంలో కట్న రూపంలో ఆదాయం ఉంటుంది. అలా కాక ఆ గ్రహం 5, 12 భావాల కారకత్వం కలిగి ఉంటే ఈ అవకాశాలు లేవు, తానే ఎదురుగా ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపార భాగస్వామ్య విషయంలో 7, 10 భావ కక్ష్యాధిపతులు 7వ భావకారకులైతే భాగస్వామ్యం పనికి వస్తుంది. 7వ భావ కక్ష్యాధిపతి 5, 11 భావాల సంబంధం పొందితే వారి బంధం శాశ్వతము. 7వ భావ కక్ష్యాధిపతి 6, 12 భావాల కారకుడైతే భాగస్వామ్య భంగం జరగవచ్చు. 7వ భావ కక్ష్యాధిపతి 6వ భావ కారకుడైతే అవతలి వ్యక్తి విడిపోవడానికి కారకుడవుతాడు. 12వ భావ కారకుడైతే పృచ్ఛకుడు విడిపోవడానికి కారణమవుతాడు. 7వ భావ కక్ష్యాధిపతి శుక్రుడైతే సుముఖంగా విడిపోతారు. కుజుడైతే గొడవలు పడి విడిపోతారు. గురువైతే పరస్పరం సంప్రదింపులు చట్టపరంగా విడిపోతారు. బుధుడైతే
ఇబ్బందులు పడి కంతుల వారీగా లాభ నష్టాల పంపకం చెల్లింపు ఉంటుంది. ఇక 7వ భావం అనేది పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి కూడా తోడ్పడుతుంది. ప్రథమ భావం పృచ్ఛకుని, 7వ భావం దొంగను సూచిస్తుంది. పోయిన వస్తువును 2వ భావం సూచించగా తిరిగి పొందడాన్ని 11వ భావం చెబుతుంది. 11వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి 11వ భావ కారకుడైతే పోగొట్టుకున్న వస్తువు తిరిగి వస్తుంది. 7వ భావ కక్ష్యాధిపతి ద్వారా దొంగ యొక్క లింగము, వయస్సు నిర్ణయించవచ్చు. 7వ భావకారకుడు ప్రథమ భావానికి కూడా కారకుడైతే పరిచితుడే దొంగతనం చేసినాడని నిర్ణయించవచ్చు. ద్వితీయ భావకారకుడైతే దొంగతనం చేసింది కుటుంబ సభ్యుల్లోనే ఒకరై ఉండాలి. తృతీయ భావకారకుడైతే ఇరుగు పొరుగు నివాసి, సోదరుడు, సోదరతుల్యుడు, ఏదో పని మీద వచ్చిన వాడు దొంగతనం చేసి ఉండవచ్చు. 4వ భావకారకుడైతే ఆ భవన ప్రాంగణంలో నివసించే వ్యక్తి అని నిర్ణయించవచ్చు. 5వ భావకారకుడైతే ఇష్టుడు, ప్రేమపాత్రుడు, సంతానం వంటి వారు దొంగతనానికి పాల్పడి ఉండవచ్చు. 6వ భావానికి కారకుడైతే రోగి, శత్రువు, సేవకులలో ఆ దొంగ ఉంటాడు. 8వ భావకారకుడైతే అపరిచితుడు, కొంతకాలం ముందే పరిచయం ఏర్పడిన వ్యక్తి అయి ఉంటాడు. 9వ భావకారకుడైతే దూర ప్రాంతాల నుండి వచ్చిన అపరిచితుడు, వేరు కులం వాడు, జాతివాడు, పూర్తిగా అపరిచితుడు, దొంగ సన్యాసి కావచ్చు. 10వ భావం కారకుడైతే గౌరవనీయుడు, సందేహానికి తావు ఇవ్వనివాడు, సంఘటనా స్థలంలో అన్ని వివరాలు తెలిసినవాడు దొంగ అయి ఉంటాడు. 11వ భావకారకుడైతే స్నేహితుడు, జ్యేష్ఠ సోదరుడు లేదా సోదరతుల్యుడు, నమ్మినవాడు దొంగతనం చేసి ఉంటాడు. 12వ భావకారకుడైతే అపరిచితుడు, దరిద్రుడు, బిచ్చగాడు, రుణగ్రహీత, వృత్తిరీత్యా దొంగ అయి ఉండవచ్చు. ఇక దొంగ ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడము. ప్రథమ సప్తమ భావాల్లోని గ్రహాలు తాముగాక వేరువేరు 2 గ్రహాల కక్షల్లో ఉండి ఆ గ్రహాలు 10వ భావంలో ఉంటే దొంగ ఆ స్థలంలోనే ఉన్నాడు. ఆ కారకుడు 3వ భావంలో ఉన్న కారకుని కక్షలో ఉంటే దరిదాపుల్లోనే ఆ దొంగ ఉంటాడు. ఆ కారకుడు 9వ భావంలో ఉన్న కారకుని కక్షలో ఉంటే దూరంగా వెళ్ళినాడు అని చెప్పవచ్చు. ప్రథమ సప్తమ భావాల్లోని గ్రహాలు తమ కక్షలోనే ఉంటే ప్రశ్నించిన వాడే దొంగ. దశమ సప్తమ కారకులు పరస్పర వీక్షణ కలిగి ఉంటే దొంగ ఇంట్లోనే ఉన్నాడని, సప్తమ భావాధిపతి 3, 6 భావాల సంబంధం పొందితే చాలా దూరంలో ఉన్నాడని, సప్తమ భావాధిపతి చరరాశిలో ఉంటే ప్రయాణంలో ఉన్నాడని, స్థిరరాశిలో మరియు 10వ రాశిలో ఉంటే సొంత నివాసంలో ఉన్నాడని, స్థిరరాశి అయి 5వ భావం అయితే మిత్రుని ఇంట ఉన్నాడని, స్థిరరాశి అయ్యి 3వ భావం అయితే అపరిచితుని ఇంట ఉన్నాడని నిర్ణయించాలి. పృచ్ఛకుని బంధుత్వాన్ని బట్టి 2, 6, 11 భావాల కారకులు అప్పటి ఆధికారిక గ్రహాల సంబంధం కానవస్తే పోగొట్టుకున్నది తిరిగి పొందే అవకాశాలున్నాయి. 5, 8, 12 భావాల కారకులతో అప్పటి అధికారిక గ్రహాల సంబంధం కానవస్తే ఆ వస్తువు తిరిగి రాకపోవచ్చు. 8వ భావం, దీనికి రంధ్రస్థానమని, ఆయుషస్థానమని పేరు. సాధారణ మరణము, జీవిత వయో పరిమితి, దాచి ఉంచిన ధనము,
ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ మొదలైన వాటి ద్వారా ధనప్రాప్తి ఈ భావం వల్ల తెలుసుకో వీలవుతుంది. ఆకస్మిక, క్రూర, ప్రమాద, ఆత్మహత్య తద్వారా మరణ సంబంధం కూడా దీనివల్ల తెలుసుకోవచ్చు. జీవితంలో కష్టాలు, అవమానాలు, తిరస్కారాలు 8వ భావం వల్ల తెలుస్తుంది. 8వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి బాధక మరియు మారక స్థానాలు, దానితో పాటు 8వ భావకారకత్వం కూడా పొంది కుజ సంబంధం పొందితే ఆత్మహత్యకు అవకాశాలుంటాయి. అదే సమయంలో ప్రథమ భావ విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. 8వ భావ కక్ష్యాధిపతి ఉన్న నక్షత్రాధిపతి బాధక మారక స్థానాలు మరియు 8వ భావకారకత్వం పొంది కుజ సంబంధం పొందితే ఆత్మహత్యకు అవకాశాలుంటాయి. ఇక 9వ భావం, దీనికి భాగ్యస్థానమని, ధర్మస్థానమని కూడా పేరు. పై చదువులు, పరిశోధనలు, తండ్రి, అదృష్టము, ఉన్నతి, ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాలలో, దేవాలయాది నిర్మాణాల్లో పాలు పంచుకోవడం, మత విషయాలలో చొరవ చూపడం, ఈ విషయాలను ఈ భావం ద్వారా తెలుసుకో వీలవుతుంది. సాధారణ విద్యలు 4వ భావం నుండి తెలిస్తే ఉన్నత విద్యను తెలుసుకోవడానికి 9వ భావాన్ని పరిశీలించాలి. ఉన్నత విద్యలో విజయ సాధనకు లాభభావాన్ని చూడాలి. వీటి పరస్పర సంబంధం ఉన్నత విద్యలో వృద్ధిని సూచిస్తుంది. 11వ భావ కక్ష్యాధిపతి వక్రి అయితే ఉన్నత విద్యాభ్యాసంలో ఆటంకాలుంటాయి. 6, 11 భావాల సంబంధం కూడా ఉంటే ఉపకార వేతన ప్రాప్తి కూడా ఉంటుంది. 4, 9, 12 భావాల సంబంధం విదేశాల్లో ఉన్నత విద్యను తెలుపుతుంది. 9, 11, 12 భావాల సంబంధం పరిశోధనలో విజయాన్ని సూచిస్తుంది. 12వ భావంలోని గ్రహమున్న నక్షత్రాధిపతి, 12వ భావంలో ఉన్న గ్రహం ఉన్నటువంటి నక్షత్రాధిపతి 1, 2, 3, 6, 10, 11 భావాల్లో కూడా ఉంటే విదేశాల్లో లాభ అవకాశాలు, తద్భిన్నంగా ఉంటే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉంటాయి. 12వ భావంలో ఉన్న గ్రహము అతడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని ఆ నక్షత్రాధిపతి 1, 2, 3, 6, 10, 11 భావాల్లో గనక ఉంటే విదేశాల్లో లాభ అవకాశాలు. ఒకవేళ 12వ భావంలో గ్రహం లేకుండా ఉంటే 12వ భావాధిపతిని తీసుకోవాలా. తద్భిన్నంగా ఉంటే ఇబ్బందులు, నష్టాలు ఉంటాయి. పరిశోధనా వ్యాసాలు విజయవంతం అవడానికి 9, 11 భావాలు, విదేశాల్లో విద్యా అవకాశాలు పొందడానికి 6, 9, 11, 12 ఉపకార వేతనంతో విద్యాభ్యాసం పొందడానికి 6, 9, 11 భావాల పరిశీలన వల్ల తెలియవస్తుంది. ఇక 10వ భావం, దీనికి రాజ్యస్థానము అని పేరు. ఉద్యోగము, వృత్తి, శ్రమ, దాని వలన ధనప్రాప్తి ఈ భావ సంబంధిత గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి, వేతనోన్నతి ఇత్యాది విషయాలను ఈ భావం తెలుపుతుంది. అధికార ప్రాప్తి, రాజ్యప్రాప్తి, ఎన్నికలలో విజయం కూడా ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగాల ద్వారా సంపాదనను తెలుసుకోవడానికి 2, 6, 10 భావాలని పరిశీలించాలి. ఆ కారకుల దశ, భుక్తి, అంతర్భుక్తి కాలాల్లో
ఉద్యోగ ప్రాప్తి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగంలో చోటు మార్పునకు 3, 10, 12 భావాలని పరిశీలించి చెప్పాలి. ఈ భావకారకాల దశాది కాలాల్లో ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల మార్పునకు 3, 5, 9 భావాలు పరిశీలించి ఆయా గ్రహాల దశాభుక్త్యాది కాలాల్లో వృత్తి మార్పిడికి అవకాశాలున్నాయని చెప్పవచ్చు. పోగొట్టుకున్న ఉద్యోగంలో మరలా స్థిరపడుటకు 2, 6, 10 భావాల్ని పరీక్షించాలి. 10వ భావ కక్ష్యాధిపతి 2, 6, 10 భావాల కారకుడైన గ్రహ నక్షత్రంలో ఉంటే పోగొట్టుకున్న ఉద్యోగం మరలా ప్రాప్తిస్తుంది. పోగొట్టుకున్న ఉద్యోగంలో మరలా స్థిరపడడానికి 2, 6, 10 భావాల్ని పరీక్షించాలి. 10వ భావ కక్ష్యాధిపతి 2, 6, 10 భావాల కారకుడైన గ్రహ నక్షత్రంలో ఉంటే పోగొట్టుకున్న ఉద్యోగం మరలా ప్రాప్తిస్తుంది. 10వ భావ కక్ష్యాధిపతి 1, 5, 9, 12 భావాల కారకుల నక్షత్రంలో ఉండి 2, 6, 10 భావాల కారకుడు కాకుంటే మరలా ఉద్యోగంలో చేర్చుకోవడం అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఇక 11వ భావం, దీనికి లాభస్థానమని ఆయ స్థానమని పేరు. ఊహించని అనుకున్న విషయాలను సాధించి విజయాన్ని పొందడం అనేది ఈ భావం ద్వారా తెలుస్తుంది. స్వయం కృషి వల్ల లాభాలు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, సోదరుల ద్వారా పొందే ప్రయోజనాలు ఈ భావం వల్ల అవగతమవుతుంది. పుస్తక ప్రచురణ, గడచిన జన్మ ఫలితాలు, ఆర్థిక లాభాల ప్రాప్తి, శత్రువులను అణిచి ఉంచడము, విద్యా వాహన ప్రాప్తి ఇత్యాదులన్నీ ఈ భావం వల్ల తెలుసుకోవచ్చు. ప్రతి విషయ పరిశీలనలో విజయ సాధనకు 11వ భావం అవసరం. రాజకీయాల్లో ప్రతిష్టాత్మక స్థితిని పొందాలంటే ఏకాదశ భావ కక్ష్యాధిపతి 9, 10, 11 భావ కారకుల నక్షత్రాల్లో ఉండి కుజ గురు సంబంధం పొందాలి. ప్రతి విషయ పరిశీలనలో విజయ సాధనకు 11వ భావం అవసరం. రాజకీయాల్లో ప్రతిష్టాత్మక స్థితిని పొందాలంటే ఏకాదశ భావ కక్ష్యాధిపతి 9, 10, 11 భావ కారకుల నక్షత్రాల్లో ఉండి కుజ గురు సంబంధం పొంది ఉండాలి. ఇక 12వ భావము, ఖర్చులు, కష్టాలు, నిరాశ, నిస్పృహలు, ధ్వంసాలు, పెట్టుబడులు, నష్టపోవడము, కోర్టు వ్యవహారాల్లో శిక్ష, శయ్యా సుఖము, ఆత్మ పరిశీలన, చాటుమాటు శత్రువులు, బహిరంగముగాని వ్యాపారాలు, స్త్రీలతో విరోధాలు, చెడు గ్రహాల వల్ల అర్థం కాని జబ్బులు, బాధలు, నేరారోపణలు, కారాగార వాసము ఇత్యాది విషయాల పరిశీలనకు ఈ భావం తోడ్పడుతుంది. విదేశ గమనం కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. విదేశ గమనం గురించి తెలుసుకోవడానికి 3, 9, 11, 12 భావాలని స్వీకరించాలి. 11వ భావ కక్ష్యాధిపతి 3, 9, 12 భావాల కారకుడైతే విదేశ గమనం సూచింపబడుతుంది. అధికారుల నుండి, ప్రభుత్వం నుండి శిక్షకు గురి కావడాన్ని పరిశీలించడానికి 10వ భావ కక్ష్యాధిపతి 7, 8, 12 భావాల కారకుడైతే ప్రభుత్వ శిక్షకు గురి కావడం, అధికారం, పేరు, ప్రతిష్ట వీటిని పోగొట్టుకోవడం జరుగుతుంది. 12వ భావ కక్ష్యాధిపతి రాహువయి వక్రిగ్రహ నక్షత్రంలో ఉండక 2, 3, 8, 12 భావాల కారకుడైతే కారాగార ప్రాప్తి అవకాశాలుంటాయి.